అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. హాయ్ ప్రియాంక. పార్టిసిపెంట్స్ లిస్ట్ చదువుతున్నాను, టెస్ట్ స్టెప్స్. ఓ మాకు కూడా వచ్చారులే, మేము కూడా చదవాలి. ఇదేం బాలేదు. ఇదేం బాలేదు, రైటింగ్ కూడా అర్థం కావట్లేదు. నువ్వు చూసే రైటింగ్ గురించి మాట్లాడలేదు, నువ్వు నాకు కొట్టే లైటింగ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నా నడుము చూసావు. ఎస్, నువ్వు నా నడుము చూసావు. నువ్వు చూసావు. నువ్వు చూసావు. నువ్వు చూడటం నేను చూశాను. అంటే పార్టిసిపేట్ లో ఎవరు సినిమా చూపించాలని ఆలోచిస్తూ బై మిస్టేక్ చూసుండొచ్చు. అది నైజం. సిద్ధు, అబద్ధాలు ఆడుకు. నువ్వు నా నడుము చూడటం నేను చూశాను. నేను చూడలేదు. నువ్వు చూసావు. చూడలేదు. అబద్ధాలు ఆడుకు. నువ్వు వచ్చి 40 సెకండ్లు కూడా కాలేదు, 4 పేజీలు కూడా చదవలేదు, కానీ నా నడుము వంక 40 సార్లు చూసావు. నేను చూడలేదు. నువ్వు కావాలనే చూసావు. కావాలని చూడడానికి ఏదైనా కత్తి నడుమా చూడలేదు, దాని మీద చూస్తా ఉంటా. అదే ఫస్ట్ నుంచి మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ రోజు కూడా సన్నీతో మాట్లాడుతుంటే సన్నీ ఎవరు, సన్నీ లియోనా, సన్నీ ఎవరు, సన్నీ లియోనా, సన్నీ ఎవరు, సన్నీ లియోనా అని నువ్వు అడగరా. ఆ తర్వాత సన్నీ గారు అంటే నా క్యారీ బ్యాగ్ సన్నీ గారు అంటే ఓకే క్యారీ అని సారీ చెప్పరా. మీ అమ్మాయిలంతా అంతే. సిద్ధు, మాట్లాడితే నా గురించి మాట్లాడు, అమ్మాయిలందరి గురించి మాట్లాడుకో. నేను మాట్లాడేది అమ్మాయిల గురించి, నీ గురించి కాదు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం నాకు తెలియదు. అబ్బాయిని తీయని దెబ్బ సాంగ్ లో చిరంజీవి గారు నడుం పైన ఒక్కసారి చేస్తే నువ్వు నా నడుం పైన 10 సార్లు చేసి గిల్లెలా నన్ను డిస్టర్బ్ చేయాలా? ఓకే, అవన్నీ వదిలే. నేను అన్నాను, నేను ఒప్పుకుంటున్నాను. ఇవన్నీ తెలిసి నా పక్కన కో యాంకర్ గా నువ్వెందుకు చేస్తున్నావు? దీన్ని ఏమనాలి? నీలాంటి అబద్ధాలు ఆడే వాడితో మాటలు అనవసరం. ఒక్క నిమిషం. ఏంటి నన్నొప్పి డాక్టర్ ఎలా అన్నాడు. సిద్ధు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. కుళ్ళు జోకులాపి పార్టిసిపెంట్స్ ని పిలు. అలాగే నేనే పిలుస్తాను. సిద్ధు, మన ఇద్దరం అలా క్యూట్ గా క్లోజ్ గా అలా అల్లరి చేస్తుంటేనే బాగుంటుంది. ఇద్దరం కలిసి పిలుస్తాం. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నేను చెప్తాను కదా. నేను చెప్తాను. చెప్తే కంటిన్యూ చేస్తున్నా కదా, చెప్తాను కదా. ఎందుకు అలాగా? సిద్ధు, నేను చెప్తాను. సిద్ధు ప్లీజ్. సిద్ధు, నేను చెప్తాను కదా. సిద్ధు, నేను చెప్తాను. సిద్ధు, నేను చెప్తా. పక్కన
అమ్మాయిలు కూడా అమ్మాయిలు అంతా వీళ్ళు ఏంటో వీళ్ళు సైకాలజీ అంటే ఏం అర్థం ఛ! పాకి పాకి పరదేశీ ఏమైందనా? బాగున్నాను రా. అయితే సినిమా చూపిస్తాం మావకి కరెక్ట్ టైంకి వచ్చాను అనమాట. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చు, నా టైం బాగా. ఒక్కడిస్తానా ఇప్పుడు దెబ్బకి అంతా మర్చిపోతావు. టంటడాన్. ఏంట్రా అది? ఏంది వాటర్ ప్యాకెట్ అనుకున్నావా? మరి దీన్ని సారా అంటారు. ఇదే హైదరాబాద్ లో గుడుంబా అంటారు అనమాట. దీని ఒక్కడేసాం అనుకో దెబ్బకి అంతా మర్చిపోతుంది అనమాట. నువ్వు తెలుసు కదరా, నాకు అలా రావట్లేదని. దీని ఒక్కడి కొట్టానా నువ్వు అన్ని మర్చిపోతావు. నువ్వు చూడు, నువ్వు అయ్యి కొట్టానా కొట్టు కొట్టు అన్నా. ఇప్పుడు బాధలో పంచలేదు ఎందుకన్నా. కొడి 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 కొడి. ముందు బాబులు మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఎట్లుంది? అదిరిపోయింది. అరే కళ్ళు దాటి కంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. పాడైపోయిందిరా. పాడైపోయింది. ఇచ్చిన మందు అయిపోయింది. ఉండు నేను తీసుకొస్తా. ఏంది తొందరరా. ఏ ప్రియాంక, ఏమన్నా నువ్వు రౌండ్ పేరు చెప్తే నేను పక్కన కూర్చోవాలా? పైగా దీన్ని నడుము చూసానంట. ఒకడు అడుగుతానే, మాకు నీ ఒంట్లో భాగం, నడు నీ ఒంట్లో భాగం. మగాను చూస్తే రాని గోపం, నడుము చూస్తే ఎందుకు వదిలి వచ్చింది, ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నాను అంతే. ప్రియాంక, నా పక్కన నుంచి యాంకరింగ్ చేసి అర్హత కోల్పోయా. ఎంత ఉంటది ప్రియాంక? ఎప్పుడు ఇంకోసారి నీతో మాట్లాడితే ప్రియాంక నా పేరు ప్రియాంకనే కాదు. నువ్వు దమ్ము కొడతావో, మందు కొడతావో, తిరుగుతావో నీ ఇష్టం. నువ్వు తాగితే నాకేంటి, తిరుగుతే నాకేంటి, ఐ డోంట్ కేర్. ప్రియాంక క్షమించు, నేను మానేస్తాను. డోంట్ టచ్ మీ. నువ్వు మారనే మారు. ఇంకా నీకు నాకు ఈ రోజు ఏమీ లేదు, అంతా అయిపోయింది. గుడ్ బై. నమస్కారం ప్రియాంక గారు. నువ్వేదో మంచి వ్యక్తివి, చెప్తావని ఇక్కడికి వచ్చాను. ఇలాంటి వెధవలు నేసుకొని తిరుగుతున్నావని ఇప్పుడే తెలిసింది. నువ్వు చాలా గొప్ప వ్యక్తివని ఇప్పుడే కన్ఫర్మ్. గుడ్ బై. ఏంటనా కాంప్రమైజా? ఓరు పనిగా గొల్లిగా నా బతుకులు మొక్కు పని చేశాను కదరు. చెప్పండి పోను, నా ప్రేమలో దించి పెట్టారు ఎవరు కంటాడు కదా. ఏమైందనా? రాను అంటారు. నడుమే మాయా జగమే మాయా, వేదాలలో నాకు బాధ వేస్తుంటే నీకు బీట్ కావాలరా? నీకు బీట్ కావాలరా? బీట్ కావాలా? పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి. ఈ షోలో పార్టిసిపేట్లుగా వచ్చే అమ్మాయిల పాలిట నేను ప్లే బాయ్, అదే అబ్బాయిల పాలిట బాయ్. ఈ షో వదిలేసి ఊరెళ్ళిపోదామన్న మొనగాడా, ఊరెళ్ళి మళ్ళీ చేపల వ్యాపారం పెట్టుకుందాం. ముందు ఊరు కాదు, హాస్పిటల్ కాదు. హాస్పిటలా? దేనికి? ఎందుకో ఈ రోజు నాకు చాలా అందంగా కనిపిస్తుంది. నా కళ్ళు చెక్ చేయించుకుందామని. ఆఫ్ చేయించుకోను, ఫుల్లే చేయించుకుంటా. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో నేను హట్టు ఫీల్ అయ్యాను.
ఎందుకు అట్టయ్యో? నా పేరు పావని కాదు, ఆ. పవని. నాకు పాప అడగదు కదా. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటుంది జారేవుని నువ్వు పడేసింది ఎంతమంది? కనిపిస్తున్నారు కండి అందరు ప్యాంట్ టీ షర్ట్ ఏం పడేస్తున్నారు. మీరందరూ నాకు తెలిసి డాన్స్ సినిమా చూపిస్తున్నారమ్మా నాకు. ఆ మాత్రం ఉండాలి కదా. నా రౌండ్లతో చూపిస్తా తర్వాత. చూసుకుందాం. పిల్లి నోట్లో పల్లి పిల్లలు. బండ బండ బాబులు చిల్లు బడ్డ జేబులు నెత్తి మీద జుట్టు లేని క్యారం బోర్డులు. ఈ బాబు పుట్ట బాగా పెంచాడే, లంతా కొవ్వు పట్టి బాగా బలిసిపోయాడే. నడుస్తుంటే భూమి